అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక పెద్ద శుభవార్త అయితే అందుకోబోతున్నారు. మరియు ఈరోజు ఒక స్త్రీ పగబట్టి శుభవార్త మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. ఈరోజు ఆర్థిక విజయాలు అయితే ప్రోత్సహించబడతాయి. వాణిజ్య కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. విజయానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. న్యాయ విషయాల్లో సక్రియం ఉంటుంది. క్యాటరింగ్ బాగా నిర్వహించబడుతుంది. ప్రణాళికలపై దృష్టిని పెంచుకుంటారు. విస్తరణ కేసులు వేగం పుంజుకుంటాయి. ప్రత్యేక నియంత్రణ కష్టమవుతుంది. వాణిజ్య విషయాల అవగాహన కలిగి ఉండాలి. ఒప్పందాలలో ఆతృత చూపించకూడదు. విధాన నియమాలను అనుసరిస్తారు. ఆధునిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆశ మీలో పెరిగిపోతుంది. విద్యార్థులు అయితే చాలా బాగా శ్రమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి. కుటుంబం మద్దతు లభిస్తుంది. బాధ్యత తీసుకుంటారు. చురుకుగా పనులు చేస్తారు. మీకు ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతాయి. పని వస్త్రధారణలో కూడా చాలా బాగా మెలకువగా ఉండాలి. న్యాయ విషయాలలో సహనం పెంచడం సాధ్యమవుతుంది. ఈ రోజు ప్రణాళికలపై కూడా పూర్తిగా దృష్టిని పెట్టడం ప్రారంభమవుతుంది. గౌరవం పెరిగిపోతుంది. వైభవం మరియు అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. జీవన ప్రమాణం జరుగుతుంది. వ్యక్తిత్వం ఆకట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. అనుసరణ అంచనా ఉంటుంది. క్రెడిట్ పెరిగిపోతుంది. ఈ రాశి వారు మాత్రము ఇంట్లో మరి పండుగ వాతావరణం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మరియు పెద్దల సహాయ సహకారాలు కూడా అందుతాయి. బంధువులను గౌరవిస్తారు. తొందరపాటు వలన ఎటువంటి పనులు కూడా చేయకండి. ఈరోజు చొరవను నివారించండి. పని ప్రభావితం కావచ్చు. పెట్టుబడి కేసులపై ఆసక్తి అనేది మరి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలు కూడా ఉంటాయి. రుణాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ రోజు చేయకండి. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. తగిన దిశలో కదులుతారు. ధైర్యం పెరుగుతుంది. టార్గెట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. కొత్త రచనలపై ఆసక్తి అనేది ఉంటుంది. బాధ్యతలను పూర్తిగా నెరవేర్చగలుగుతారు. చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో వేధిస్తూనే ఉంటాయి కుటుంబ సభ్యులందరికీ కూడా. కాబట్టి వీటి నుండి బయటకు రావడానికి ఈరోజు ఇంట్లో నల్ల మిరియాలు తీసుకొని 11 నల్ల మిరియాలను ఒక నలుపు రంగు బట్టలో వేసేసి ముట్టగా కట్టి ఆ మూటను మీరు ఈ రాశివారు ప్రత్యేకంగా ఈ రాశివారు కుటుంబ సభ్యులందరికీ కూడా దిండు కింద ఈ మూటను పెట్టాలి. ఆ తర్వాత తను పెట్టుకోవాలి. ఈ విధంగా కనుక పెట్టుకున్న తర్వాత పడుకొని నిద్ర లేచిన తర్వాత ఉదయం పూట ఆ యొక్క మూటను ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ బయటకు తొలగించడం అనేది జరిగిపోతుంది. అన్ని సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది. దోష నివారణ అనేది జరిగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 77, లక్కీ కలర్ ఆకుపచ్చ. ఇక పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.